మిరియాల రసం, జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డలను కచ్చాపచ్చాగా దంచి పెట్టి చింతపండు నానబెట్టి పిసుక్కోవాలి. ఆయిలు, ఆవాలు, పచ్చికరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేయాలి. రోటిలో కొట్టి పెట్టుకున్న తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలని పోపు ప్యాన్లో వేసి కొద్దిగా పసుపు, ధనియా పౌడర్, మెంతి పౌడర్, ఆవాల పౌడర్ అన్నీ వేయాలి. కొత్తిమీర అన్నీ వేసి చింతపండు నీళ్ళు వేసి బాగా తెరిలేటట్లు ఉడికిస్తే రుచికరమైన వేడివేడి రసం రెడీ అవుతుంది. ట్రై చేసి చూడండి. అలాగే పిల్లలు పెద్దలు బాగా ఇష్టపడతారు. ఓం నమ శివాయ. అరుణాచల శివ. వారాహి అమ్మవారు, నేను ఒక నిజం చెప్పనా? తిరుమలకు మంగాపురం మెట్ల ద్వారా ఎక్కాను. మెట్లు ఎక్కే ముందుగా నేను నడచలేకపోయాను. తర్వాత దేవుని ముక్కొని వెళ్ళాను. మోకాలు నొప్పి ఎక్కువగా ఉన్నది. ఎక్కిన తర్వాత కూడా పైన చాలా ఇబ్బంది పడాను. ఇంటికి వచ్చినాను చూడండి, నాకు మోకాలు నొప్పి అనేది లేకుండా పోయింది. చాలా ఆశ్చర్యం వేసిందండి. వెంకటేశ్వరుడు శిల్పులతో చెక్కిన విగ్రహం కాదండి, దేవుడు స్వయంగా వెలిసిన వెంకటేశ్వరుడు తిరుమలలో ఉండేది. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. వేరే వాళ్ళు చెప్పంటేనే నాకు దేవుడు అని, మన దేవుని మహిమ ఎంత ఉంటుందో తెలుస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం అరుణాచల శివ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎంతో రుచికరమైన వేడి వేడి రసం తయారయ్యిందండి. టేస్ట్ చూసి చాలా బాగుందండి. ఘాటుగా సూపర్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అంతే, సూపర్గా వేడి వేడి రసం తయారైపోయింది.